నమస్తే. తెలంగాణ వాదుల మీద తెలంగాణ పైన దాడి చేస్తున్న పవన్ కళ్యాణ్ అండ్ పవన్ కళ్యాణ్ బ్యాచ్, దయచేసి తెలంగాణ జాతి సంపదని మీ నాయకుడు ఏ రకంగా కొల్లగొడుతున్నాడు, మీరు మాట్లాడుతున్న ధర్మము, న్యాయము, నిజాయితీ ఇవన్నింటి గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ వాటన్నింటికి వ్యతిరేకంగా ఎలా పనిచేస్తున్నాడు ఈ వీడియోలో మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దయచేసి ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఆదివారం, శనివారం, శుక్రవారం సాయంత్రం నుంచి ఎందుకు హైదరాబాద్లో తిష్ట వేస్తారు ఈ నాయకులంతా? ఏం పని ఇక్కడ వీళ్ళకి? తెలంగాణలో ఏం పని? అక్కడ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవాల్సిన వీళ్ళు కనీసం అక్కడ రాజధాని కూడా ఇంతవరకు నిర్మించకుండా 10 ఏళ్ల నుంచి ఎందుకు హైదరాబాద్ మీద పడి ఏడుస్తున్నారు? వీటన్నిటికీ సమాధానం ఇవ్వాలి కదా. సో అందుకే ఒక్కొక్క నాయకుడి భాగోతాన్ని, వాళ్ళ యొక్క కబ్జాల పర్వాన్ని మనతోలి వెలుగు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అందులో ముందుగా పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడుతుండు కాబట్టి పవన్ కళ్యాణ్ గురించే గట్టిగా మాట్లాడదాం, ఫస్ట్ ఆయనదే దిద్దాం బయటికి అని అనిపించింది. సో నేను ఒక డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్లో పెడుతున్నా, ఈ వీడియోని పబ్లిక్ డొమైన్లో పెడుతున్నా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, తెలంగాణలో ఉన్న రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడలో ఉన్న కోడి చెరువుని ఎంత తెలివిగా, ఎంత చాకచక్యంగా కబ్జా చేసినావు మిస్టర్ కొనిదెల పవన్ కళ్యాణ్, జనసేన అధినేత. ఎంత తెలివిగా 10 ఎకరాల భూమిని నీ పేరు మీదకి మార్చుకున్నావు. నీ పేరు మీదకి మార్చుకొని చాలా తెలివిగా ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టినావు. ఎలక్షన్ అఫిడవిట్లో నువ్వు కొన్న నాటికి దాని వాల్యూ 2,20,00,000 మెన్షన్ చేసినావు. 2024 పిఠాపురంలో పోటీ చేసే నాటికి దాని వాల్యూ 5 కోట్లకు పైన చూపించే ప్రయత్నం చేసినావు. మరి ఒక చెరువు భూమిని ఏ రకంగా నీ పేరు మీదకి 10 ఎకరాలు ఎక్కించుకున్నావు? ఇదేం ఆషామాషిగా ఏదో అల్లాటప్పగా నువ్వు మాట్లాడినట్టు, ఒకసారి చెగువేరా, ఒకసారి అమిత్ షా, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంకోసారి ఇంకోటి. తెలంగాణ వచ్చిన రోజు నేను అసలు నిద్రపోలేదు, 11 రోజులు నిద్రాహారాలు మానేసిన, దీక్ష చేసిన, నాకు నిద్ర పట్టలే, పాకిస్తాన్తో సమానం ఈ విభజన, ఇట్లా రకరకాలుగా నీకు నోటికొచ్చినట్టు మాట్లాడిను. కానీ తెర వెనుక నువ్వు చేసిన వ్యవహారాలు చూస్తుంటే తెలంగాణ జాతి సంపదని కొల్లగొట్టిను. ధర్మం గురించి మాట్లాడే మీరు చెరువులని కబ్జాలు చేసి సొమ్ము చేసుకుంటారా? తెలంగాణ భూములు మింగుతారు, తెలంగాణ మీద పడి ఏడుస్తారు, తెలంగాణ వాదులని బూతులు తిడతారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. తెలంగాణ భూమి తిని తెలంగాణ భూములను కబ్జాలు చేసి నడి రోడ్డు మీద, నడి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూర్చొని ఖబర్దార్ తెలంగాణ వాదులారా అని మాట్లాడతారు, బండబూతులు తిడతారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఎంత ధైర్యం! ఎవడిచ్చింది ఈ ధైర్యం? మనమే ఇచ్చినవి ఈ ధైర్యం. మన తెలంగాణ నాయకులు ఇచ్చింది ఈ ధైర్యాన్ని వాళ్ళకి. సో ఇకనైనా తెలంగాణ ప్రజలు మేల్కోవాల్సిన అవసరం ఉంది. మొద్దు నిద్రపోతున్న ఈ తెలంగాణ సోకాల్డ్ లీడర్లని మనం తన్ని లేపాల్సిన అవసరం ఉన్నది. ఒకసారి టాపిక్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా, ఇంకా ఇదంతా అక్కర్లే. ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి అఫిడవిట్, ఎలక్షన్ అఫిడవిట్. పిఠాపురం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, గెలిచిండు. అక్కడ ఎలక్షన్స్ అప్పుడు ఆయన సబ్మిట్ చేసిన ఎలక్షన్ అఫిడవిట్లో ఏ అంశాలు ఉన్నాయి? 22 ఏప్రిల్ 2024 ఆయన ఎలక్షన్ అఫిడవిట్ ఇది. ఎలక్షన్ అఫిడవిట్లో డైరెక్ట్గా మనం పేజ్ నెంబర్ 20 చెక్ చేద్దాం. నేను ఇంకా ఇందులో చాలా భూముల వ్యవహారాలు ఉన్నాయి, దాని జోలికి వెళ్ళట్లే. ఈ ఎపిసోడ్లో ఒకటే అంశం మాట్లాడుతున్నా. మొత్తం ఆయనకున్న భూమిలో 18 ఎకరాల 2 గుంటల భూమి చూపించిండు ఈ అఫిడవిట్లో. ఇందులో నేను మాట్లాడుతున్నది జస్ట్ ఒక 10 ఏకర్స్ గురించి. జన్వాడ విలేజ్, శంకరపల్లి మండల్, తెలంగాణ, సర్వే నెంబర్ 706. ఇదంతా రంగారెడ్డి జిల్లా కిందికి వస్తుంది. ఈ సర్వే నెంబర్ 706లో 10 ఎకరాలు నాకున్నది అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. ఎలక్షన్ అఫిడవిట్లో, ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో చెప్తున్నాడు 10 ఎకరాల భూమిని నేను కొన్నా అని చెప్తున్నాడు. 15/12/2014లో నేను కొన్నా అని చెప్తున్నాడు. 2,76,20,200 రూపాయలకు నేను కొన్నా అని చెప్తున్నాడు. ఆనాడు 2000 అంటే కొన్న రోజుకి, అంటే 2014 నాటికి ఆ వాల్యూ అంటే ఆయన ఎంత కొన్నాడు అంటే 2,76,20,200 కొంటే ఎలక్షన్ అఫిడవిట్ నాటికి ఆ వాల్యూ 5,31,00,000కు చేరుకుంది అని చెప్తున్నాడు అప్రాక్సిమేట్లీ. సో మరి ఈ 706 సర్వే నెంబర్లో ఉన్న 10 ఎకరాలు ఎక్కడిది? ఇది కదా మనం తేల్చాల్సింది. పవన్ కళ్యాణ్ ఈ భూమి నాది అంటుండు, మరి ఆ భూమి ఎవరిది? తేల్చే పనిలో మనతోలు వెలుగున్నది, తేల్చేసింది.
ఒక్కసారి చూడండి. ఇప్పుడు మనం ఏదైనా భూమిని కొనుగోలు చేయాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాం. సబ్ రిజిస్ట్రార్ దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తాడు, సేల్ డీడ్లు మన చేతిలో పెడతాడు. దాని తర్వాత మనం ఏం చేస్తాం, మ్యూటేషన్ చేయిస్తాం. ఆ మండల ఆఫీస్కి వెళ్తాం, ఆ మండల ఆఫీస్లో ఆ సేల్ డీడ్ డాక్యుమెంట్స్ని మనం పెడతాం. ఇప్పుడు అంటే డైరెక్ట్ మ్యూటేషన్ అంటున్నారు, కానీ అప్పుడు మండల ఆఫీస్కి వెళ్తే ఆ 10 ఎకరాలు కొన్న భూమి మళ్ళీ 10 ఎకరాలు అయినట్టు మనకి అప్పుడు ధరణి, ఇప్పుడు భూభారత్ ఏదో ఉంది కదా, భూభారత్లోకి ఎక్కేస్తుంది, అంటే రెవెన్యూ రికార్డ్స్లోకి ఎక్కుతుంది. అంతకుముందు ఏమో రెవెన్యూ రికార్డ్స్ అని అంటుండే, ఇప్పుడు అంతకుముందు ధరణి అన్న, ఇప్పుడు భూభారతి అంటున్నాం, దానిలోకి ఎక్కుతుంది. అయితే ఇప్పుడు భూభారతిలో కూడా ఈ భూమి ఉన్నది. ఎట్లున్నది, ఫస్ట్ ఈయన ఏం చేసిండు, పోయి సేల్ డీడ్ చేసుకున్నాడు, రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో. ఇగో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇందులో జన్వాడ విలేజ్, సర్వే నెంబర్ 706, ఎక్స్టెంట్ 10 acres. ఇప్పుడు ఎలక్షన్ అఫిడవిట్లో చెప్పిన ఆ 10 ఎకరాల భూమి ఇక్కడ మనకు కనిపిస్తుంది, అగ్రికల్చర్ ల్యాండ్. ఓకే, ఈ అగ్రికల్చర్ ల్యాండ్ 10 ఎకరాలు సేల్ డీడ్ అయింది 15/12/2014. ఎలక్షన్ అఫిడవిట్లో కూడా సేమ్ డేట్ ఉంది. ఓకే, ఇక్కడ మీరు చూడండి, కొనిదెల పవన్ కళ్యాణ్ సిఎల్ కొన్న ఆయన, అమ్మిన వాళ్ళు వీళ్ళందరూ సో అండ్ సో రామకృష్ణ, పృథ్వీరాజ్ సింగ్, పి అండాలు, వెంకటరమణ అండ్ పి సుధా, గౌండ్ల రవీందర్ గౌడ్, లక్ష్మీకాంత రెడ్డి, ఎస్కేవి కృష్ణంరాజు అని వీళ్ళందరూ కలిసి ఆయనకి అమ్మేసారు. ఎస్ఆర్ఓ శంకరపల్లి, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ శంకరపల్లిలో ఈ 10 ఎకరాలు కొన్నట్టుగా అక్కడ కనబడుతున్నది డాక్యుమెంట్. ఇప్పుడు ఈ 10 ఎకరాలు మ్యూటేషన్ అయినప్పుడు 10 ఎకరాల డాక్యుమెంటే ఉండాలి, కానీ ఎట్లున్నది, ఎట్లా కొన్నాడు, అసలు ఇది ఎట్లా కొన్నాడు అన్నది ఒక భాగము. అసలు ఈ ల్యాండ్ నేచర్ ఏంది, క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ఏంది, ఈ ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మనం మ్యూటేషన్ తర్వాత చూద్దాం, ఫస్ట్ అసలు ఈ నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏందో చూద్దాం. మీరు ఒక్కసారి చూడండి, ఇప్పుడు ఆయన చెప్పిన నెంబర్ ఎంత, సర్వే నెంబర్ 706. ఇగో ఇది సర్వే నెంబర్ 706. ఇది నేను ప్రింట్ చేసుకొచ్చింది కాదు, ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కోపంతో నేనేమైనా ప్రింట్ చేసి మ్యాప్ వేసింది కాదు, ఇది సర్వే నెంబర్ 706. ఇది చూడండి, ఇదంతా ఈ బ్లూ కలర్ కనిపిస్తున్న ఈ లైన్ అంతా కూడా లేక్, ఇదంతా ఇది లేక్. ఇది ఆ చెరువు ఎఫ్టిఎల్ ప్రాంతమే 706. ఇక్కడ 708, 705 ఇట్లా కొన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి. ఆయన మెన్షన్ చేసిన 10 ఎకరాల భూమి ఎక్కడ ఉంది, 706. ఇది టోటల్ ఎఫ్టిఎల్లో ఉంది. ఇది ఏంది, ఇది చెరువు. ఇది చెరువులకు సంబంధించిన సర్వే చేసినప్పటి మ్యాప్. ఇది 706 సర్వే నెంబర్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది. టోటల్ సర్వే నెంబర్ అందులోనే ఉంది. ఈ రెడ్ కలర్ మార్క్ ఏమో ఇది బఫర్, ఎఫ్టిఎల్ ఉంటుంది. ఎఫ్టిఎల్ పైన ఒక కొన్ని మీటర్స్ వరకు బఫర్ జోన్ ఉంటుంది. ఈయన ఎక్కడ ఉన్నాడు, టోటల్గా 706 సర్వే నెంబర్ ఎఫ్టిఎల్లో ఉంది. మీకు ఇక్కడ కనబడుతుంది చాలా క్లియర్గా. ఈ చెరువు ఏం చెరువు, ఇది కొంచెం జూమ్ చేయి. కెడస్ట్రియల్ మ్యాప్ ఆఫ్ కోడి చెరువు అంటారు దీన్ని, కోడి చెరువు అంటారు. ఈ కోడి చెరువు 706, 708, 705 ఈ సర్వే నెంబర్స్లో ఉన్నది. ఇది కోడి చెరువు. ఈ కోడి చెరువు పూర్తి ఎక్స్టెంట్ ఎంత, ఏరియా ఆఫ్ ది ట్యాంక్ అప్ టు ఎఫ్టిఎల్ 26 ఎకరాల 20 గుంటల భూమి ఎఫ్టిఎల్ ప్రాంతం ఉంది అని ఈ సర్వే చెప్తున్నది. ఈ సర్వే ఎప్పుడు చేసింది, గవర్నమెంట్ చేయించింది. ఆర్వి అసోసియేట్స్ ఆధ్వర్యంలో ఈ సర్వే 2017లోనో ఏమో జరిగింది. ఈ సర్వే ఎక్కడుంది డేటు, ఇదా, అది కాదు 2000 సరే 2017లో ఈ సర్వే జరిగింది. ఇక్కడ చాలా క్లియర్గా ఇది ఎఫ్టిఎల్, ఇది బఫర్ అని చాలా క్లియర్గా లెక్కలు తేల్చారు. మీకు ఇంకా క్లారిటీగా మ్యాప్ చూపించాలంటే ఇగో ఇది కూడా దానికి సంబంధించిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ భూమి గీడు ఉంటుంది 706 సర్వే నెంబర్ గీడు ఉంటుంది. ఇదంతా ఎఫ్టిఎల్ఏ. ఈ గ్రీన్ కలర్ కనిపిస్తుంది బఫర్. మరి 706 సర్వే నెంబర్ ఎట్లా వచ్చిందా నీకు అసలు ఏ రకంగా నీకు ఆ ఎస్ఆర్ఓ సబ్ రిజిస్ట్రార్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసి నువ్వు ఎట్లా ఎక్కించుకున్నావు అంటే టోటల్గా చెరువు ప్రాంతాన్ని లేపు అవతల పడేసిండు. అసలు ఈ టోటల్ ఎక్స్టెంట్ ఎంత ఈ చెరువు, ఇంకొక డాక్యుమెంట్. సో ఈ డాక్యుమెంట్ చూడండి. స్టేట్మెంట్ షోయింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ రెవెన్యూ సర్వే నెంబర్స్ ఫాలోయింగ్ ఇన్ ద ఎఫ్టిఎల్ ఏరియా అండ్ బఫర్ జోన్ ఆఫ్ కోడి చెరువు ఆఫ్ జన్వాడ విలేజ్ జన్వాడ, శంకర్పల్లి మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ విత్ లేక్ ఐడి. మీరు కొట్టండి, ఇప్పుడు ఆన్లైన్లో కొడితే వచ్చేస్తుంది 1600/E/02. హెచ్ఎండిఎల్ లేక్స్లో ఇప్పటికి ఉంది కదా. మీరు ఇప్పటికీ గూగుల్కి వెళ్ళండి, హెచ్ఎండిఎల్ లేక్స్ అని కొట్టండి. ఇగో ఈ రంగారెడ్డి జిల్లా పేరు ఇవ్వండి, మండల్ శంకరపల్లి ఇవ్వండి, విలేజ్ జన్వాడ ఇవ్వండి, లేక్ ఐడి 1600/E/02 అని కొట్టండి, వచ్చేస్తుంది. కోడి చెరువు అని కొట్టిన అయిపోద్ది ఆప్షన్స్, దాంట్లో మీకు డీటెయిల్డ్గా వస్తుంది. ఇప్పుడు ఈ లేక్ను కూడా ఎత్తేలే గవర్నమెంట్. స్టిల్ కొన్ని లేక్స్ని
ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు కబ్జాలు చేసిన కొన్ని లేపేసి ఆ హెచ్ఎండిఏ నుంచి. ఇది ఇంకా ఉన్నది స్టిల్ ఉన్నది. పవన్ కళ్యాణ్ మరి అడగలేదేం వాళ్ళని, ఇది ఆల్రెడీ కబ్జా చేసిన అవి ఈ చెరువులు హెచ్ఎండిఏలో కనిపిస్తుంది, దీన్ని లేపేయరని చెప్పనట్టున్నాడు. సో వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. ఇక్కడ చూడండి టోటల్ ఎక్స్టెంట్ ఎంత చెరువుది. ఈ చెరువు ఏ సర్వే నెంబర్స్లో ఉంది? 705, 706, 707, 708. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పట్టా చేసుకున్న 10 ఎకరాల భూమి ఏ సర్వే నెంబర్? 706. 706లో టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ది సర్వే నెంబర్ ఇన్ ఎకర్స్ గుంటాస్ 13 ఎకర్స్ 13 గుంటాస్. అంటే 706 సర్వే నెంబర్లో చెరువు భాగము 13 ఎకరాల 13 గుంటలు ఉంది. అంటే మొత్తం సర్వే నెంబర్లో మొత్తం ఎక్స్టెంట్. దాంట్లో ఈ 13 ఎకరాల 13 గుంటల్లో 10 ఎకరాల 6 గుంటలు ఎఫ్టీఎల్ ఉంది. 10 ఎకరాల 6 గుంటలు ఎఫ్టీఎల్ ఉంది. బఫర్ ఎంత ఉంది? 37 గుంటలు బఫర్ ఉంది. 2 ఎకరాల 10 గుంటలు పట్టా ల్యాండ్ ఉంది. రైట్. బ్యాలెన్స్ ఎక్స్టెంట్ ఇన్ గుంటాస్ 2 ఎకర్స్ 10 గుంటాస్ పట్టా ఉన్నది. అది ఎవరో సో అండ్ సో డాక్యుమెంట్, ఆమె పేరేంది? లలిత. ఇక్కడ ఉండే కదా, ఇగో లలిత అనే ఆమె పేరు మీద 2 ఎకరాల 10 గుంటలు, దాదాపుగా 6 డాక్యుమెంట్స్లో ఆ 2 ఎకరాల 10 గుంటలు ఉంది. ఇప్పుడు ఈయన 10 ఎకరాలు దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ 10 ఎకరాలు నీకు ఎట్లొచ్చింది? చాలా క్లియర్గా డాక్యుమెంట్స్ అన్నీ ఇది చెరువు అని చూపిస్తున్నాయి. మరి ఈ చెరువు భూమి నీకు ఎట్లొచ్చింది? ఎవడు రాసిచ్చిండు? నువ్వు ధర్మం గురించి మాట్లాడుతున్నావు, సనాతన ధర్మం అంటున్నావు, అసలు దేవుడు అంటున్నావు, అసలు మామూలుగా లేదు కదా నీ వేషధారణ, నువ్వు నీ 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 ఆలోచన. ఇంకొక వైపున బండబూతులతో తెలంగాణ వాదులని, తెలంగాణ ఉద్యమకారులని తిట్టిస్తున్నావు. మరి ఇదేంది కథ? దాని వాల్యూ ఎంత తెలుసా? ఇప్పుడు శంకరపల్లిలో ఎకరం ఎంత లేదన్నా ఒక 50 నుంచి 60 కోట్ల పైన బలుకుతున్నది. మోకిల శంకరపల్లి ఏరియాలు ఇవాళ 111 జీవో ఇది కూడా 111 జీవో కిందకే వస్తుంది ఐ థింక్, నేను అనుకోవడం. ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్స్, ఇంటి నిర్మాణాలు చేపట్టడానికి వీళ్ళది అగ్రికల్చర్ ల్యాండ్ కిందనే ఉండాలి. అట్లాంటి ప్లేస్లో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేసినాయి, కోట్ల రూపాయలకు అమ్ముడుపోతున్నాయి. ఒక్కొక్క విల్లా అక్కడ కొనాలంటే దాదాపు 7-8 కోట్లు ఉంటుంది. మరి 10 ఎకరాల భూమి అది, 1 కాదు 2 కాదు, తెలంగాణ రక్తంతో దడిసిన భూమి అది. మరి నీకు తెలంగాణ అంటేనే ఇష్టం లేదు కదా, 11 రోజులు నిరాహార దీక్ష చేసినావు కదా, గీ భూమి ఎందుకయ్యా మరి నీకు? చూడండి ఇంకాస్త సబ్జెక్ట్లోకి వెళ్తే, ఇప్పుడు 10 ఎకరాల భూమి రెవెన్యూలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు, మండల ఆఫీస్కి వెళ్ళి ఆ డాక్యుమెంట్ మీరు సమర్పించినప్పుడు 10 ఎకరాల కిందనే ఒకే ఖాతా నెంబర్ తోటి మీకు రెవెన్యూ రికార్డ్స్లోకి ఎక్కాలి. కానీ ఎక్కలే. ఏం చేసిండు? 3 ఎకరాలు ఒకసారి, 3 ఎకరాలు ఇంకోసారి, 3 ఎకరాలు ఇంకోసారి. అంటే పైసలు ఇవ్వలేదేమో అధికారులకి, లేకపోతే డిలే జరిగిందేమో, ఒకసారి ఎక్కించుకుంటే ఇబ్బంది అనుకున్నాడేమో. అసలు ఆ సర్వే నెంబర్ సబ్ డివిజన్ ఎట్లయింది? ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు, చాలా తెలివిగా. ఇది ఎందుకంటే ఇది కబ్జా భూమి కాబట్టి దీని ఏదో రకంగా లేపేయాలి. మీరు చూడండి దీంట్లో 10 ఎకరాలు ఉన్న 706లో ఉన్న సర్వే నెంబరు 3 ఎకరాల 4 గుంటలు 706/1/1 ఈ సర్వే నెంబర్ సబ్ డివిజన్ అయిపోయింది. ఇది 706 ఇక్కడ సబ్ డివిజన్ అయింది. ఈ ఖాతా నెంబరు, ఈ సర్వే నెంబరు ఖాతా నెంబర్ 61004. ఇందులో 3 ఎకరాల 4 గుంటలు మ్యూటేషన్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇది భూభారతిలో ఆన్లైన్లో ఉన్నది. కొనిదెల పవన్ కళ్యాణ్, కొనిదెల వెంకట్రావు. పాస్బుక్ కోసం కూడా ట్రై చేసినా కానీ అది ఆధార్ నెంబరు ఇది అయితే లేదు. నాకు రేపు చూపించే ప్రయత్నం చేస్తా. కొనిదెల పవన్ కళ్యాణ్, కొనిదెల వెంకట్రావు 706 సర్వే నెంబర్లో 3 ఎకరాల 4 గుంటలు ఒక 61004 అనే ఖాతా నెంబర్తో సర్వే నెంబర్ సబ్ డివిజన్ చేసి ఈ ల్యాండ్ మ్యూటేషన్ చేసుకున్నాడు. ఆ 10 ఎకరాలు ఒక పార్ట్ అన్నట్టు ఇది. ఇక్కడ మీరు చూడండి, ఇది చెరువు అని చెప్పడానికి క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ శిఖం అని ఉంది. శిఖం అంటే ఏంది? క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ఏంటి అంటే శిఖం భూమి అని ఉంది. శిఖం అంటే చెరువే కదా. ఇది ఎవరిది ఈ డాక్యుమెంట్ ఎవరిది? ఇది ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ రంగారెడ్డి, శంకరపల్లి, జన్వాడ, పవన్ కళ్యాణ్ది. నీ క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ఏంటంటే చెరువు భూమి అని చూపిస్తుంది. మరి ఎట్లా పట్టాగా మారింది? ఇది ఒక పార్ట్. ఇది అయిపోయిందా? నెక్స్ట్ ఇక 3 ఎకరాల 12 గుంటలు ఇంకొకటి. ఇదేంది? 706/E/1 సబ్ డివిజన్ చేసిరు దీన్ని. 6100/04 సేమ్ ఖాతా నెంబరే. ఒక ఊర్లో ఒకరికి ఒకటే ఖాతా నెంబర్ ఉంటుంది, రెండో ఖాతా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు మీ ఊర్లో మీకు భూమి ఉంటే ఒక దగ్గర 2 ఎకరాలు, ఇంకో దగ్గర 2 ఎకరాలు ఉంటే ఆ 2 ఎకరాలు ఒకే ఖాతా నెంబర్లో ఉండాలి, ఇంకో ఖాతా నెంబర్ ఉండదు. సో ఇక్కడ కూడా ఇక్కడ వరకు అయితే 3 ఎకరాల 12 గుంటలు సేమ్ అదే 61004 అనే ఖాతా నెంబర్లో 706E/1 అనే సర్వే నెంబర్ భూమి అందులో ఉన్నది.
దీన్నేమో మెట్ట డ్రై అని రాసిరు క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్. ఇంతకుముందు ఏముంది శిఖం అని ఉన్నది. ఇక్కడ చూడండి ఇదేంది, ఇది 3 ఎకరాల 14 గుంటలు, ఇది కూడా అదే కదా, ఇది 3 ఎకరాల 14 గుంటలు, సేమ్ ఇది కూడా మెట్ట డ్రై అని రాసినారు, ఎక్కించినారు. నెక్స్ట్ ఇది ఇక్కడ ఏం చేసిందంటే ఆ 3 ఎకరాలు 3 ఎకరాలు 3 ఎకరాలు మొత్తం 9 ఎకరాల 30 గుంటలు అయింది. ఇంకొక 10 ఎకరాలు 10 గుంటలు ఉండాలి కదా, ఒక గుంట ఈక్వల్ ఒక 40 గుంటలు ఈక్వల్ టు 1 ఎకర్. సో 9 ఎకరాల 30 గుంటలు అంటే 10 గుంటలు తక్కువ 10 ఎకరాల భూమి ఏమో 3 డాక్యుమెంట్స్లో ఉన్నది. ఇంకొక 10 గుంటల భూమి ఇంకొక సపరేట్ ఖాతా నెంబర్ వచ్చింది ఇక్కడ. ఇంతకుముందు 610004 అనే ఖాతా నెంబర్ ఉండే, ఒకే ఊర్లో ఈ కొనిదెల పవన్ కళ్యాణ్ సన్ ఆఫ్ వెంకట్రావుకి రెండో ఖాతా నెంబర్ వచ్చింది 60532 అని. అంటే వీళ్ళు ఏంది, ఆ కబ్జా చేసిన చెరువు భూమిని విడతల వారీగా మ్యూటేషన్ చేసుకున్నారనమాట. రిజిస్ట్రేషన్ ఏమో 10 ఎకరాలకు జరిగింది, మ్యూటేషన్ మాత్రం 3 ఎకరాలకు జరిగింది. చివరికి ఇంకొక డాక్యుమెంట్ 10 గుంటలకు జరిగింది. ఇది 706/1/2 అట. ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ఏంది, శిఖం అంటే చెరువు. గింత అడ్డంగా దొరికిపోయింది పవన్ కళ్యాణ్, ఇక మళ్ళీ మీరు తెలంగాణ సొమ్ము తింటూ తెలంగాణ భూములు కబ్జాలు చేస్తూ మళ్ళీ తెలంగాణ వాదుల మీదకే దాడి, ప్రెస్ మీట్లు పెట్టి దాడి చేస్తారు. మీరు మళ్ళీ ఏం సమాధానం చెప్తారు దీనికి? ఎంత ఘోరమైన విషయం ఇది, ఎంత ఘోరం ఇది అంటే మీ భూములు కాపాడుకోవడానికి ఇక్కడ ఉన్న గవర్నమెంట్స్ని ప్రశ్నించకుండా మాట్లాడకుండా వాళ్ళతో లాలూచిబడి వాళ్ళు కలిసిపోయి గవర్నమెంట్లో ఉన్న తెలంగాణ రాజకీయ నాయకులతో కలిసిపోయి తెలంగాణ ప్రజల మీద తెలంగాణ ఉద్యమకారుల మీద మీరు యుద్ధం చేస్తున్నారు. మరి ఇప్పుడు ఇది రాదా, ఈ హైడ్రా కిందికి రాదా ఇది? మళ్ళీ అవతల యువతల అంటాడేమో, మళ్ళీ జర అవతల రోడ్కి అవతల ఉంది రోడ్కి యువతల ఉంది అంటాడేమో. చెరువు మరి ఎందుకు కలిసి వీళ్ళు అంటే చాలా బాగా చేస్తున్నాను ఆయన, దండం పెడతా నా చెరువు జోలికి రాకన్నాడేమో, నేను చెరువు కబ్జా చేసిన దాని జోలికి రాకని రంగనాథం కలిసి ఉంటాడేమో. ఎందుకంటే ఇప్పుడు ఆయన టికెట్తో ఈయన పోటీ చేయాలని చూస్తున్నాడు. జనసేన నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని ఈయన ఆలోచన. ఎవరిది? రంగనాథ్ది. ఈయన సర్దుతున్నాడు మూటలన్నీ ఒక దగ్గరికి చేరుస్తున్నాడు. మాట్లాడుతున్న మన మీద 50 లక్షల కోటి రూపాయలని మన మీద బురద జల్లే ప్రయత్నం చేసిండు, గతంలో దొరికిపోయిండు. ఇంతవరకు ఆ కేసు అతిగతి లేదు, నోరు మూసుకున్నారు. ఇప్పుడు జనసేన టికెట్ హైడ్రా రంగనాథ్ కోరుతున్నప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కబ్జాలు చేసిన చెరువులోకి ఈయన పోతాడా? టికెట్ పోతుంది కదా, మళ్ళీ రేపు పొద్దున ఏమో వస్తుందో రాదు తర్వాత, కానీ అది మిస్ అవుతుంది కదా. మళ్ళీ సేమ్ కమ్యూనిటీ, ఏమన్నా కులం గురించి మనం మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు, సేమ్ కమ్యూనిటీ. ఇప్పుడు చెప్పాలి రంగనాథ్, ఇది కోడి చెరువు కబ్జా చేసిందా లేదా పవన్ కళ్యాణ్ చెప్పాలి. నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేను ఎవిడెన్స్ చూపిస్తున్నా. ఆయన భూభారతిలో పవన్ కళ్యాణ్ రికార్డ్ చూసిన కింద క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ శిఖం అని ఉన్నది. ఆడ నీళ్లు లేవు, అది చెరువు ఎట్లయిద్ది అంటే, మరి నీళ్లు లేని అన్నీ మేము కబ్జాలు చేసుకుంటూ పోతాం, మీకు ఓకేనా? నీళ్ళు ఎందుకు లేవు? మీరు మొత్తం అంతా కాంక్రీట్ జంగిల్ చేయడంతో అందులో నీళ్లు లేవు, లేకపోతే ఎందుకు లేవు? అసలు హైదరాబాద్ ఇంత అద్భుతంగా ఉండడానికి ప్రధానమైన కారణం వాతావరణం. ఆ వాతావరణం ఎట్లొచ్చింది? ఆనాడు నిర్మించిన చెరువుల వలని వాళ్ళ హైదరాబాద్ ఇంత అద్భుతంగా ఇంతకాలం ఉన్నది. ఇది ఏరియా మొత్తం లేపేసారు కదా, మొత్తం కాంక్రీట్ జంగిల్ చేసేసారు. తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అందుకే ఎవరి వెనకాల ఎవరున్నారో అర్థం కాని పరిస్థితి. ఇది ఓన్లీ ఒక ఎపిసోడ్ ఒకటే. ఇంకా 18 ఎకరాలలో మనోడు ఇంకా దళితుడు కూడా అయిండు. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇలా ఇంకొక ఎపిసోడ్లో చెప్తా, దళితుడు కూడా అయిండు. ఆయన అసైన్మెంట్ భూములని, ప్రభుత్వాలు అసైన్ చేసిన భూములను కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇలా వ్యవసాయం చేస్తున్నా, నేను అది చేస్తున్నాను, మళ్ళీ పెద్ద ఫోటోలు ఇంత హంగామా. ఇప్పుడు ఏం మాట్లాడతారు మీరంతా? 10 ఎకరాలు ఈక్వల్ టు ఎంత లేదన్నా 50 కోట్లు వేసుకున్నా 10 × 50 500 కోట్ల ప్రాపర్టీ, అది 500 crores. తక్షణమే పవన్ కళ్యాణ్ బేషరతుగా ప్రెస్ మీట్ పెట్టి నేను తప్పు చేసిన, అధికారులకు డబ్బులు ఇచ్చి నేను తప్పు చేసిన అని బేషరతుగా తెలంగాణ జాతి సంపదను కబ్జా చేసిన ఆ చెరువుని తెలంగాణకి ఇచ్చేయాలి. ఇచ్చేసి బహిరంగ క్షమాపణ చెప్పాలి. మీరు నోరు మూసుకుంటే కాదు, ఇక్కడ బహిరంగ క్షమాపణ చెప్పాలి. మా ఆస్తి తెలంగాణ ప్రజల రక్తంతో
తడిసినటువంటి ఆస్తిని మా ప్రజలకు ఇచ్చేయాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.